హలో నమస్కారం. ఈ మధ్య తమిళనాడులోని శాతాంకులం అనే పోలీస్ స్టేషన్‌లో జరిగినటువంటి ఆ రాక్షస కాండకు అది జరిపినటువంటి 9 మంది క్రూర మృగాలకు మదురై న్యాయస్థానం ఉరి శిక్ష విధించింది. వాళ్లకు మరణదండన విధించింది. ఉరి శిక్ష వేసింది. దానితో పాటు 1.4 కోట్ల రూపాయల జరిమానా కూడా విధించింది వీళ్ళ మీద. మరి బహుశా భారతదేశంలో ఈ చెరసాల హత్యలు అంటే కస్టోడియల్ డెత్ కి ఇంత పెద్ద శిక్ష పడడం అన్నది బహుశా భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం అయి ఉండవచ్చు. అది కూడా 9 మందికి ఒకేసారి ఉరి శిక్ష వేయడం అన్నది సాధారణంగా భారతదేశంలో ఇలాంటివి జరిగింది అని మనం చరిత్ర వెతికిన కూడా ఇక్కడ దొరికే పరిస్థితి లేదు. బహుశా ఇంతకు ముందు 9 మందికి ఒకేసారి ఉరి శిక్ష చేసినటువంటి సంఘటనలు లేవేమో. అది కూడా ప్రధానంగా ఈ చెరసాల హత్యలు అంటే ఈ కస్టోడియల్ డెత్లకు అసలు శిక్షలే పడవు. ఎందుకంటే సాక్ష్యాలు ఉండవు. ఈ పోలీసుల యొక్క ఈ వ్యవహారం ఇంతటి క్రూరంగా ప్రవర్తించే పోలీసులకు ఉన్నటువంటి ధైర్యం కూడా అదే. పోలీస్ స్టేషన్ లోపల జరిగితే సాక్ష్యం ఎవరు చెప్పరు, అందరూ మన వాళ్లే. ఒకవేళ ఎవరైనా మానసిక ఒత్తిడికి లేక మానవత్వాన్ని ఆలోచించి చెప్పాలనుకున్నా కూడా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ లోనైతే వాళ్ళు తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటారో వాళ్ళకి ఎలాగూ పై ఆఫీసర్లు ఉంటారు, అధికారులు ఉంటారు. వాళ్లకు భయపడి, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక చాలా దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే ఏదైనా ఒక విభాగంలో వాళ్లకు వ్యక్తిగతంగా ఇన్ని ద్వేషాలు శత్రుత్వాలు ఉన్నప్పటికీ వాళ్లపై బయట నుంచి ఏదైనా అభియోగం వచ్చినా వాళ్లలో వాళ్లకు మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాళ్ళకు అనుకూలంగానే ప్రవర్తిస్తారు. వ్యక్తిగతమైనటువంటి కక్షలను వాళ్ళు ఎప్పుడు కూడా దానికోసం ఉపయోగించరు. వాళ్ళు వేరే విధంగా ఉపయోగించుకోవచ్చు. కానీ పైగా ఎందుకంటే వాళ్లకు ఆ పై అధికారుల యొక్క శిక్షణ ఉంటుంది, లేకపోతే అభయహస్తం ఉంటుంది. దౌర్భాగ్యం ఏమిటంటే ఇది మా డిపార్ట్మెంట్ ఇలాంటి చేష్టలకు ఒకవేళ బహిర్గత అయినట్లయితే మన యొక్క మొత్తం విభాగం దానికి సమాధానం చెప్పవలసి వస్తుందో, లేదా ఆ మచ్చ మొత్తం మన యొక్క డిపార్ట్మెంట్ పై పడుతుందని కాపాడుకోవడానికి చూస్తారు. దుర్మార్గులను కూడా కాపాడుకోవడం ఇది ప్రతి రంగంలోనూ ఉంది. కేవలం పోలీస్ స్టేషన్ లో మాత్రమే కాదు, మీరు వైద్య రంగంలో కూడా చూడండి. ఈ డాక్టర్లకు కూడా ఒక సంఘం ఉంటుంది, IIMA. వాళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినా కూడా వాళ్ళ లోపలి వాళ్ళు దాన్ని సమర్థించుకొని ఎవరు కూడా సాక్ష్యానికి రారు. ఒక పెద్ద సమూహం ఎప్పుడైతే ఒకటై ఇలాంటి దారుణాలు చేస్తుందో అందుకే దానికి సాక్ష్యంగా ఎవరు నిలబడడానికి, సాక్ష్యంగా రావడానికి ముందుకు రారు. ఇదే వాళ్ళ ధైర్యం. పైగా పోలీస్ స్టేషన్ లోపల ఒకవేళ ఇప్పుడు ఈ కాలఘట్టంలో CCTVలు ఉన్నప్పటికీ అవి వాళ్ళ ఆధీనంలోనే ఉంటాయి. దాన్ని వాళ్ళు ఏదైనా చేయవచ్చు. ఈ మధ్య కాలంలో ఆ పోలీస్ స్టేషన్లలో ఉన్నటువంటి CCTVలను చాలా సందర్భాల్లో న్యాయస్థానాలు వాళ్లకు భాగంలో తెప్పించుకుంటున్నారు. అది ఇవ్వవలసినటువంటి పరిస్థితులు కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా సార్లు. కానీ ఇప్పుడు ఇది జరిగింది ఈ కోవిడ్ కాలఘట్టంలో. పైగా ఒకవేళ ఈ చెరసాల హత్య అన్నది ఏ తీవ్రవాదికో ఏ దేశద్రోహులకో జరిగి ఉంటే జన సమూహం కూడా పెద్దగా ప్రతికరించేది కాదు. ఎవరు కూడా రంగంలోకి దిగి వాళ్ల కోసం వాదులాడేవారు కాదు. కానీ జరిగింది కేవలం 2 అమాయకమైనటువంటి వ్యక్తులు. అది కూడా వాళ్ళు చేసినటువంటి నేరం వింటే అందరూ నవ్విపోతారు. COVID-19 ఆ సమయంలో వాళ్ళ యొక్క దుకాణాలను ఓపెన్ చేయడానికి ఒక సమయం నిర్ధారించేది పోలీసులు. ఆ సమయం కంటే ఒక 5-10 నిమిషాలు ఎక్కువగా వాళ్ళు ఆ షాప్ ను ఓపెన్ చేసి పెట్టుకున్నారు వాళ్ళు, లేదా ఆ షాప్ కట్టివేయడానికి ఒక 10 నిమిషాలు ఆలస్యమైంది. దీనికోసం
ఆ ఇద్దరు తండ్రి కొడుకులను పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి అతి దారుణంగా హింసించి చంపడం అంటే ఏ మనిషి కూడా దాన్ని అంగీకరించడు. ఏ తీవ్రవాదులను దేశద్రోహులను తీసుకొచ్చి కస్టోడియల్ డేస్ చేస్తే జనసమూహం నుంచి పెద్దగా ప్రతిక్రియ కాదు. కానీ ఇలాంటి వాటికి అప్పుడు చాలా పెద్ద జనసమూహం రోడ్ల మీదకి వచ్చి దీనికోసం ప్రతికరించారు. కానీ పోలీసులకు ధైర్యం ఏమిటంటే మనకు సాక్ష్యం ఉండదు. పోలీస్ స్టేషన్ అప్పటిదప్పుడే మొత్తం వాష్ చేసేస్తారు, క్లీన్ చేసేస్తారు, ఒక్క రక్తపు చుక్క మరకలు కూడా ఎక్కడ లేకుండా సాక్ష్యాలు ధర్మాలు చేసేస్తారు. వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, అది బయట జరగదు కాబట్టి అదే వాళ్ళ ధైర్యం. కానీ ఇక్కడ ఒకే ఒక వనిత, అప్పుడు ఆమె కూడా విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక వనిత, ఆమెను నిజంగా ఆ వనితకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరించాలి. ఆమె చివరి వరకు వీళ్లకు శిక్ష పడే వరకు కూడా తన సాక్ష్యంపై నిలబడింది. వాళ్ళ ఆ స్త్రీకి ఒక ఎదిగినటువంటి కూతురు కూడా ఉంది. కానీ ఆ అమ్మాయి కూడా ఈమెకి చాలా సహకరించి దోహదపడిందని వార్తలు వచ్చి ఆమె కూడా వెనక్కి తగ్గకుండా, ఆమెపై ఆ డిపార్ట్మెంట్ నుంచి చాలా ఒత్తిడిలు రావచ్చు, పై అధికారులందరూ ఏకమై ఆమెపై ఒత్తిడి తీసుకురావచ్చు. పైగా ఆమె కూడా న్యాయస్థానానికి వెళ్ళి సెక్యూరిటీ తెచ్చుకుంది. అప్పటిదప్పుడు న్యాయమూర్తి ముందు సీసీటీవీ కంటే కూడా విషదంగా విపులంగా అక్కడ ఏం జరిగిందని ఆవిడ పూసకొచ్చినట్టు చెప్పేసింది. పైగా చెప్పిన దాని మీద చివరి వరకు నిలబడింది. ఎందుకంటే ఒక స్త్రీమూర్తి ఆమె ఆ దృశ్యాలను చూసి ఒక అమాయకమైనటువంటి ఇద్దరు మనుషుల మీద వీళ్ళు చేస్తున్నటువంటి ఈ రాక్షసకాండను సహించలేక, వాళ్లను ఆపలేక, ఇది ఆ మానవత్వంతో తన యొక్క కన్నీళ్లను దిగమింగి ఎక్కడ సమాధానం చెప్పాలో అక్కడ చెప్పగలిగింది ఆవిడ. చాలా మంది ఇలా ముందుకు రారు. కానీ ఆ రేవతి అనే ఒకే ఒక స్త్రీమూర్తి, ఆమె యొక్క సాక్ష్యమే దీంట్లో ప్రధానమైనటువంటి అంశం. ఒకవేళ ఆమె సాక్ష్యం లేకుండా ఉన్నట్లయితే బహుశా వీళ్లకు ఈరోజు శిక్షే పడేది కాదు. సాక్ష్యాలన్నీ తారుమారు చేశారు, మొత్తం నీళ్లతో కడిగేశారు, ఒక్క రక్తపు మరక కూడా ఎక్కడ లేకుండా చేశారు. అవన్నీ వాళ్ళు చేశారు. మరి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం, ఆ స్త్రీమూర్తి తన మనస్సాక్షికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ప్రవర్తించకుండా, ఎక్కడ కూడా ఈ దుర్మార్గులతో చేతులు కలపకుండా, వీళ్లకు ఎదురుగా నిలబడి ఎవరైతే అదే రంగంలో అదే పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్నారో ఈ 10 మంది ప్రవర్తించినటువంటి దానికి ఒక స్త్రీ ఎదురు నిలబడడం, దానికి సాక్ష్యం చెప్పడం అంటే మనం ఆలోచిస్తున్నటువంటి అంత సులభమైనటువంటి విషయం కాదు. దీని వెనకాల చాలా అవి ఉంటాయి. ఆమె కూడా ఒక నిమిషం ఒక స్టేజ్ లో చాలా భయపడిపోయింది. అందుకే న్యాయస్థానానికి వెళ్ళి సెక్యూరిటీ కూడా తెచ్చు. కానీ న్యాయస్థానం ఒకటి మాత్రం ఆమెకు ఆ పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా విధుల కోసం ఆమెను ఇంట్లోనే ఉంచి కొన్ని రోజులు ఆ జీతము బహుశా స్టే ఫండ్ ఏదో ఇప్పించింది న్యాయస్థానం కలిగజేసుకొని. ఒకవేళ ఆమె కనుక ఆ సమయంలో పోలీస్ స్టేషన్ కు వెళ్ళి విధులు నిర్వర్తించవలసి వస్తే ఆమెపై కూడా ఏదైనా జరగవచ్చని న్యాయస్థానం కూడా బహుశా భావించవచ్చు. ఆ న్యాయస్థానం ఆమెను చాలా వరకు ప్రొటెక్ట్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె యొక్క సాక్ష్యమే కీలక పాత్ర వహించబోతుంది అని న్యాయస్థానానికి తెలుసు. దాని తర్వాత సిబిఐకి వెళ్ళింది, అన్ని జరిగాయి. కానీ ఈ స్త్రీమూర్తిని మొత్తం సమూహం ఎవరైతే ఈ 9 మంది రాక్షసులకు ఉరిశిక్ష పడిందో దానికి ఈ స్త్రీమూర్తిని అందరూ శిరస్సు వంచి నమస్కరించారు. ఆమె గనక సాక్ష్యాని కోసం నిలబడకపోయి ఉన్నట్లయితే ఈ దుర్మార్గులకు శిక్ష పడేదే కాదు. పెద్ద పెద్ద శక్తి ఉన్నటువంటి వాళ్ళు, బాహ్య శక్తులు ఉన్నటువంటి వాళ్ళు సైతం ఇలాంటి సాక్ష్యానికి నిలబడరు, పురుషులు సైతం. కానీ ఒక వనిత ఆ పోలీస్ స్టేషన్ లో ఆమె పెద్ద అధికారి కూడా కాదు, కేవలం ఒక హెడ్ కానిస్టేబుల్ అనుకుంటారు, కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్. అలా విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఆవిడ వీళ్ళందరికీ ఎదురుగా నిలబడి సాక్ష్యం చెప్పగలిగింది. వీళ్ళు చేసిన ప్రతి చర్యను పూసగుచ్చినట్టు న్యాయస్థానంలో చెప్పగలిగిందంటే ఆమె ధైర్య సాహసాలకు నిజంగా కూడా
సల్యూట్ చేయాలి అందరూ. ఇలాంటి వాళ్ళు ఉంటే న్యాయం జరుగుతుంది అని మనం విశ్వసించడానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో జరుగుతున్నటువంటి చెరసాల హత్యలు కూడా చెయ్యడానికి భయపడాలి జనాలు, పోలీసులు, ప్రత్యేకంగా పోలీసులు. ఎందుకంటే చెరసాల లోపల ఏం జరిగినా కూడా మాకు ఎవరికి కనిపించదు. దానికి మన రంగంలో మన చుట్టూ ఉన్నటువంటి వాడు ఎవడు సాక్ష్యానికి రాడు అని వీళ్ళైతే ఏ ధైర్యం అయితే ఇలాంటి చర్యలు చేశారో ఇప్పుడు ఒక్కొక్కడు గజగజ వణికిపోవాలి. ఎందుకంటే మనలోనే ఎవరో ఒకడు మానవత్వం కలిగినటువంటి వాళ్ళు ఉంటారని, వాళ్ళు చివరి వరకు నిలబడి తమకు శిక్ష వేయించగలరని వాళ్లకు సరి అయినటువంటి గుణపాఠం జరిగింది. ఇలాంటి వాళ్ళు ఒక 10 మందిలో ఒక స్త్రీ అయినా ఉంది కాబట్టే ఆ 10 మంది రాక్షసుల మధ్య ఒకే ఒక స్త్రీమూర్తి ఆమె మానవత్వాన్ని, తన యొక్క ఆత్మధైర్యాన్ని కూడగట్టుకొని నిలబడికి తన మనస్సాక్షికి వ్యతిరేకంగా ప్రవర్తించకుండా, వీళ్లకు లొంగకుండా, పై అధికారుల యొక్క ఆజ్ఞలను భయపడకుండా నిలబడి సాక్ష్యం చెప్పగలిగింది అంటే వాస్తవంగా ఈ ఏదైనా భారతదేశం ఇచ్చే ఏదైనా అవార్డులు లాంటివి ఉంటాయే అందరి సెలబ్రిటీలకు, సినిమా యాక్టర్లకు ఇస్తూ ఉంటారు. ధైర్య సాహసాలకు ఇంతటి 9 మందికి ఉరిశిక్ష వేయడానికి, శిక్షించడానికి పూర్తి కారకురాలైనటువంటి ఈమెకి ఇవ్వాలి. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదైనా ఉంటే అది ఈ స్త్రీమూర్తికి ఇవ్వాలి. ఇలాంటి వాళ్ళను ప్రోత్సహించాలి. మరొకరు కూడా ఒకవేళ మీరు కట్టితో చూసినటువంటి దౌర్జన్యాలను, దుర్మార్గత్వాన్ని మీరు న్యాయస్థానంలో చెప్పాలి. మిమ్మల్ని మేము సత్కరిస్తాం, మిమ్మల్ని మేము గౌరవిస్తాం, మిమ్మల్ని మేము మా హృదయంలో దాచుకుంటాం అని సమూహం చెప్పినప్పుడు, ప్రభుత్వాలు చెప్పినప్పుడు మాత్రమే ఇలా కొందరు బయటికి రాగలుగుతారు. భారతదేశంలోని అత్యున్నత పురస్కారం ఏదైనా ఉంటే ఈ స్త్రీమూర్తికి ఇవ్వాలి. కనీసం ఈ సంఘటన చూసిన తర్వాత, విన్న తర్వాత, ఇది జరిగిన తర్వాత అయినా ఇంకా ఇలాంటి దారుణాలు ఏదైనా తమ కళ్ళ ముందు జరిగితే ఆ చూసినటువంటి ఆ దృక్సాక్షులు ముందుకొచ్చి ఇలా సాక్ష్యం పలుకుతారని ఆశిస్తూ జై హింద్, జై భారత్, వందే మాతరం.